సంకీర్ణ ప్రభుత్వాలతో మార్కెట్కు మేలా కీడా? నిపుణులు ఏమంటున్నారు? ఒడుదుడుకుల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు, హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్న సూచీలు, మరి ముందు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం మార్కెట్లో సేవింగ్స్ చేసిన వారు ఏం చేయాలి? సంకీర్ణ ప్రభుత్వాల పాలనా కాలంలో స్టాక్ మార్కెట్లు రాణించవని ప్రస్తుతం చాలా మంది తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కానీ వీరి అభిప్రాయం సరికాదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మంత్రిగా విపి సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సమయంలో స్టాక్ మార్కెట్లు 95% ప్రతిఫలాన్ని పంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే పివి నరసింహారావు పాలనా కాలంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా మొదటి 5 ఏళ్లలోనూ మన మార్కెట్లు 180% రాణించడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మారినప్పుడు లేదా బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుందని అనడంలో సందేహం లేదని వివరిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తమ పాలనా కాలంలో చేపట్టబోయే కార్యాచరణపై స్పష్టమైన మార్గసూచితో ముందుకెళితే స్టాక్ మార్కెట్లు కూడా తదనుగుణంగా రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకటే పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడు సంస్కరణలు సత్వరం చేపట్టే వీలుంటుందని పేర్కొంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వమున్న ఆర్థిక అంశాల్లో సహచర పార్టీలను ఒప్పించగలిగితే వృద్ధి పరంగా దూసుకెళ్లడంతో పాటు స్టాక్ మార్కెట్లు కూడా రాణిస్తాయని గుర్తు చేస్తున్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం వల్లే స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడాన్ని ప్రస్తావిస్తున్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనూ స్నేహపూర్వక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడమే కాక ఆర్థిక వ్యవస్థ రాణించేలా చేశారని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా మార్కెట్లకు మోదీ ఇచ్చిన కృత్రిమ బూస్టర్ డోసు కాస్త ఎన్నికల ఫలితాలతో నీరసించిపోయింది. 2004 మే 17న ఇదే తరహాలో మార్పు కనిపించినప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాం. మదుపరులు భయపడాల్సిన పనే లేదని, ద్రవ్య క్రమశిక్షణ, వృద్ధి దిశగా పన్ను విధానాలను యూపీఏ ప్రకటిస్తుందని అన్నారు. అన్నట్లే 2004-2014 మధ్య ప్రైవేటు రంగానికి గట్టి ఊతం లభించింది. అత్యధిక జీడీపీ వృద్ధి నమోదైంది.